హలో గాయ్స్, అందరికీ నమస్తే. ఈరోజు మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి? యూనివర్స్ మీకు ఏం తెలియజేయాలి అనుకుంటున్నారు? ఈ అమావాస్య ఎనర్జీస్లో ఈ పర్సన్కి మీరు గుర్తుకొచ్చారా లేదా? మిమ్మల్ని తను మిస్ అయినట్టుగా తనకి ఆ ఫీలింగ్ ఉందా లేదా? ఈ పర్సన్కి మీరు గుర్తుకొస్తే తనకి మీ మీద కోపం వస్తుందా లేదా తనకి హ్యాపీగా అనిపిస్తుందా? మీ లైఫ్లో రావాలి అని ఉందా లేదా మిమ్మల్ని దూరం చేసుకోవాలని ఉందా? మీతో కలిసి ఉండాలి అనే ఫీలింగ్ తనకి ఉందా లేదా? ఫస్ట్ ఆఫ్ ఆల్ అది చూస్తాం, ఓకేనా? అండ్ మీకు కనుక రీడింగ్ నచ్చుతుంది అంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని. అండ్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసిన వారందరికీ చాలా థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ అలాగే లైక్ చేయడం, షేర్ చేయడం అండ్ కమెంట్ సెక్షన్లో ఐ క్లైమ్ దిస్ రీడింగ్ అని మీరు క్లైమ్ చేసుకోండి, ఓకేనా? మీ లైక్కి, మీ కామెంట్కి, మీ సబ్స్క్రైబ్కి చాలా 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 థ్యాంక్స్ అండి. యూనివర్స్ ఈ పర్సన్ గురించి మీకు అసలు ఏం తెలియజేయాలి అనుకుంటున్నారు ఈరోజు? గ్రాటిట్యూడ్ యూనివర్స్, గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్. నైట్ ఆఫ్ స్వార్డ్స్ అండి. The hibiscus clarifier. Okay. Ace of Swords clarifier. Okay. Page of Swords. Knight of Wands. Knight of Cups అండి. Nine of Cups అండి. Ace of Pentacles. Page of Wands. Ten of Swords. Two of Swords. Nine of Pentacles की clarifier. Justice card की clarifier. Three of Wands की clarifier. Two cards వచ్చాయి, ఓకే. Five of Wands and Temperance card. Six of Wands. King of Cups. Devil. The Sun card. Seven of Wands की clarifier universe. Okay. Four of Cups. ఓకే, బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చి బాటమ్ ఆఫ్ ద డెక్ ఇక్కడ జడ్జిమెంట్ వచ్చిందనమాట. సో ఈరోజు ఈ పర్సన్ తన ఫీలింగ్స్ ఎలా ఉండబోతున్నాయి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ తన మనసులో అయితే ఈ పర్సన్ని మీరు నమ్మరు అని అనుకుంటున్నారండి. ఈ పర్సన్ని మీరు ప్రజెంట్ నమ్మే పొజిషన్లో మీరు లేరు. మీరు ఈ రిలేషన్లో మీరు చాలా ఎఫర్ట్స్ పెట్టి ఉన్నారు. ఈ రిలేషన్లో మీరు చాలా ఎఫర్ట్స్ పెట్టి ఉన్నారు. కానీ ఈ పర్సన్ ఏంటి, మీరు ఎంతైతే ఎఫర్ట్స్ పెట్టారో, మీరు ఎంతైతే చేసేసారో ఈ పర్సన్ మిమ్మల్ని దూరం పెడుతూనే ఉన్నారనమాట. చాలా దూరం పెట్టారు, చాలా హార్ట్ బ్రేక్ చేశారు, థర్డ్ పర్సన్ని ఈ రిలేషన్లో ఇన్వాల్వ్ చేశారు. చాలా హార్ట్ బ్రేక్ అయి ఉన్నారు. ప్రజెంట్ ఈ పర్సన్ని నమ్మే పొజిషన్లో మీరు లేరు అని తను అనుకుంటున్నారనమాట. మీరు ఎంత ఎఫర్ట్స్ పెట్టిన ఈ పర్సన్ మిమ్మల్ని పట్టించుకోలేదు కాబట్టి ఇంకా ఈ పర్సన్ని మీరు నమ్మే పొజిషన్లో మీరు లేరు. ఒకవేళ ఈ పర్సన్ మీ లైఫ్లో వచ్చినా తనని మీరు దగ్గరికి కూడా రానివ్వరు అని ఈ పర్సన్ మీ గురించి తను ఫీల్ అవుతున్నారండి. ఓకే, తన ముందు చాలా ఆప్షన్స్ ఉన్నాయి అనుకుంటున్నారు మీరు. ప్రజెంట్ ఇక్కడ నో కాంటాక్ట్ సిచ్యువేషన్ అనేది చూపిస్తుందండి. మీరు చాలామంది నో కాంటాక్ట్లోనే ఉన్నారు, లేదా కొంతమంది ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్లో ఉన్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. మీరు నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారు అంటే చూడండి, ఈ పర్సన్ మళ్ళీ మీకు కాంటాక్ట్ అవ్వాలి అనుకుంటున్నారండి. అండ్ ఈ పర్సన్కి
ఏదో తన లైఫ్‌లో థర్డ్ పర్సన్ ఎవరో ఉన్నారండి. వారితో రిలేషన్ తనకి ఎండ్ అయిపోతుంది అన్నట్టుగా చూపిస్తుందనమాట. మేబీ ఈ పర్సనే వారితో రిలేషన్ అనేది ఎండ్ చేసుకోవాలి అనుకుంటున్నారు అన్నట్టుగా చూపిస్తుందండి. మేబీ థర్డ్ పర్సన్ ఎవరైనా ఉన్నారు మీ పర్సన్ లైఫ్‌లో అంటే, థర్డ్ పర్సన్ లైఫ్‌లో అదర్ పర్సన్ ఎవరో అన్నట్టుగా కూడా చూపిస్తుందండి. ఆ విషయాలు కూడా ఈ పర్సన్‌కి తెలిసి తను చాలా బాధపడుతున్నారు అన్నట్టుగా చూపిస్తుందనమాట. ఆ రిలేషన్‌ని ఎండ్ చేసుకోవాలి అనుకుంటున్నారనమాట. థర్డ్ పర్సన్ అంటే తన ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, మ్యారేజ్ అయిన కపుల్స్ కావచ్చు, లేదా రిలేషన్‌షిప్‌లో ఉన్నవారు కావచ్చు. సో, వారితో ఈ పర్సన్ రిలేషన్‌ని ఎండ్ చేసుకోవాలి అనే ఇంటెన్షన్స్ అనేది చూపిస్తుందండి. డెత్ చేసుకోవాలి, ఎండ్ చేసుకోవాలి అనుకుంటున్నారు. తను చాలా పెయిన్ తీసుకుంటున్నారు ఈ పర్సన్. అక్కడ ఉండలేకపోతున్నారు. మేబీ తను ఏంటంటే ఫ్యూచర్ ఏంటో తను ఆలోచించకుండా ఈ పర్సన్‌ని మ్యారేజ్ కూడా చేసుకొని ఉంటారనమాట. అక్కడ తనకు చాలా హార్ట్ బ్రేక్ అవుతుందనమాట. థర్డ్ పర్సన్ లైఫ్‌లో వేరే అదర్ పర్సన్ ఎవరో ఉన్నారు. ఆ విషయం కూడా ఈ పర్సన్‌కి తెలియడము, తను చాలా బాధపడుతున్నారు. అండ్ కొంతమందికండి థర్డ్ పర్సన్ ఈ పర్సన్‌కి మనీ పర్పస్‌గా చాలా లాస్ చేస్తున్నారనమాట. ఈ పర్సన్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయంటే, ఈ పర్సన్‌ని నమ్మి నా జీవితాన్ని మొత్తం నేను నాశనం చేసుకున్నాను. ఇప్పుడింత బాధపడుతున్నాను. నన్ను కోరి వచ్చిన పర్సన్‌ని నేను చేసుకుంటే చాలా బావుండేది. నేను ఏరుకోరి తెచ్చుకున్న పర్సన్ వలన నేను బతికున్న శవంలాగా బతుకుతున్నాను అని తను చాలా బాధపడుతున్నారనమాట. ఆ రిలేషన్ డెఫినైట్‌లీ ఈ పర్సన్ ఎండ్ చేసుకోవాలి అనుకుంటున్నారండి. మళ్ళీ మీ లైఫ్‌లో రావాలి. మీతో మళ్ళీ సెలబ్రేషన్స్ చేసుకోవాలనుకుంటున్నారు. మీరు మాత్రం ఇంకా యూనివర్స్‌కి వదిలేసారండి. మీరింక ఈ పర్సన్‌ని భరించలేకపోతున్నారనమాట. డివైన్‌కి సరెండర్ అయిపోయారు మీరు. నాకేదైతే చెడు అది దాన్ని దూరం చేసేసేయి. నాకేదైతే మంచి అది నా లైఫ్‌లో తీసుకురా యూనివర్స్ అని మీరు పూర్తిగా యూనివర్స్‌కి వదిలేసారనమాట. ఈ పర్సన్‌తో మీరు లైఫ్ కావాలి అనుకున్నారు. కానీ ఈ పర్సన్ ఏంటి థర్డ్ పర్సన్‌కి మధ్యలో తీసుకొచ్చి పెట్టడము. అండ్ మిమ్మల్ని అసలు కేర్ చేయకపోవడము. ఈ పర్సన్ వారికి ఎక్కువగా ప్రయారిటీ ఇవ్వడం. ఇదంతా మీరు చూసి విసిగిపోయారనమాట. ప్రెజెంట్ మీరు ఈ పర్సన్‌కి సంబంధించిన ప్రతి ఒక్క విషయం యూనివర్స్‌కి వదిలేసారు. మీ కెరియర్ మీద మీరు ఫోకస్ చేయాలి అనుకుంటున్నారనమాట. సెల్ఫ్ లవ్‌లో ఉన్నారు ప్రెజెంట్ మీరు. ఎవరిని కేర్ చేయడం లేదండి. మీ జీవితం గురించి మీరు ప్రెజెంట్ ఆలోచించుకుంటున్నారనమాట. ఓకే. అండ్ ఇక్కడ మీ పర్సన్ ఫీలింగ్స్ చూడండి. తను మీ లైఫ్‌లోకి రావాలి అనుకుంటున్నారు మళ్ళీ. మళ్ళీ మీతో కొత్తగా జీవితాన్ని స్టార్ట్ చేయాలి అనుకుంటున్నారు. అండ్ ఈ పర్సన్ తను అదర్ కనెక్షన్‌లో తను మోసపోవడం వలన ఈ పర్సన్ మీ వాల్యూ ఏంటో ఈ పర్సన్‌కి తెలిసి అండ్ ఇంత మంచి పర్సన్‌ని నేను మిస్ అయ్యాను. ఇలా బాధ పెట్టాను. ఇప్పుడు ఈ పర్సన్ నాకు చాలా గుర్తుకొస్తున్నారు. కానీ ఈ పర్సన్ లైఫ్‌లో మళ్ళీ నేను వెళ్తే తను నన్ను యాక్సెప్ట్ చేస్తారో లేదో అనే భయంలో ఈ పర్సన్ ఉన్నారనమాట. మీకు ఎమోషనల్లీ ఈ పర్సన్ కనెక్ట్ అవుతున్నారండి. మర్చిపోలేకపోతున్నారు. పదే పదే మిమ్మల్ని గుర్తుకు తెచ్చుకుంటున్నారు ఈ పర్సన్. మీ లైఫ్‌లోకి రావాలనుకుంటున్నారు. మిమ్మల్ని బతిమిలాడుకోవాలి అనుకుంటున్నారు మళ్ళీ ఈ పర్సన్ మీ లైఫ్‌లో వచ్చి. ఇక్కడ కొంతమందికి ఇక్కడ డివోర్స్ గూడా చూపిస్తుందండి. మీ పర్సన్ మీ దగ్గర డివోర్స్ అడిగి ఉండొచ్చు. లేదా డివోర్స్ తీసేసుకొని విడిపోదామని గూడా చెప్పి ఉండొచ్చు. లేదా ఫ్యామిలీ ఇన్వాల్వ్‌మెంట్ వలన మీ ఇద్దరి మధ్యలో చాలా ఆర్గ్యుమెంట్స్ వచ్చి మీరు వేరే వేరే దగ్గర ఉండొచ్చు. సో, ఈ పర్సన్ డెఫినైట్‌లీ తను ఫ్యామిలీ మెంబర్స్ విషయంలో అండ్ థర్డ్ పర్సన్ విషయంలో ఏదో మోసపోయారు అన్నట్టుగా చూపిస్తుందండి. మీ లైఫ్‌లో అయితే వస్తారు ఈ పర్సన్ మళ్ళీ. ఓకే. అండ్ ఇంకా కొంతమందికండి మీరు ప్రెజెంట్ ఈ పర్సన్ కంటికి ఒక ఎంప్రెస్ లెవెల్‌లో ఉన్నారనమాట. మీరు చాలా సెల్ఫ్ లవ్‌లో ఉన్నారు. అండ్ మీ లైఫ్‌లో చాలా గ్రోత్ అనేది ఉంది ప్రెజెంట్. మీ దగ్గర చాలా మనీ ఫ్లో ఉంది ప్రెజెంట్. సో, కాబట్టి ఈ పర్సన్ మీ లైఫ్‌లో రావాలి అనుకుంటున్నారనమాట. మళ్ళీ మీతో రిలేషన్ కంటిన్యూ చేయాలి అనుకుంటున్నారు. కానీ ఈ పర్సన్‌కి చాలా కోపం అనేది ఉంటుందండి. మొండిగా ఉంటారనమాట. చాలా మొండిగుంటారు. అండ్ తన చుట్టూ ఒక సర్కిల్ అనేది గీసుకుంటారండి. తను ఎలాంటి ప్రాబ్లమ్‌లో కూడా ఇరుక్కోకూడదనుకుంటారనమాట. తన కోసం మీరేదైనా చేయడానికి రెడీగా ఉంటారండి ఈ పర్సన్ గురించి. కానీ ఈ పర్సన్ మిమ్మల్ని నమ్మకుండా వేరే వారిని ఎక్కువగా నమ్ముతారనమాట. అక్కడ తనకు చాలా ప్రాబ్లమ్ అవుతుంది ఈ పర్సన్‌కి. అక్కడ ప్రాబ్లమ్ వచ్చేసరికి ఈ పర్సన్ మీ దగ్గరికొస్తారు. కానీ మిమ్మల్ని అయినా నమ్ముతారా అంటే నమ్మరు. మీ దగ్గరికి వస్తారు, మీతో ఉంటారు అంతవరకే. కానీ కమిట్మెంట్ లాంటిది కష్టమండి. ఓకే. చాలా ప్రాక్టికల్‌గా ఉంటారు ఈ పర్సన్. కానీ ఈ పర్సన్ మాత్రం మీకు చాలా ఎమోషనల్‌గా కనెక్ట్ అయ్యి ఉంటారండి. ఓకే. ఇక్కడ సైన్స్ విధంగా చూసుకుంటే అండి కర్కాటకం, వృచ్చికం, మీనరాశి, మిథునం, తుల, కుంభరాశి, మేషం, సింహం, ధనుసు రాశి అండి. ఓకే. ఈ సైన్స్‌లలో ఎక్కువగా చూపిస్తుందనమాట.
మళ్ళీ మీకు రీబర్త్ లాంటిది ఉందండి. అండ్ ఈ పర్సన్ చూడండి తనేదో మనీ పర్పస్‌గా చాలా లాస్ అయి ఉన్నారు. మేబీ థర్డ్ పర్సన్ రిలేషన్‌లోకి వెళ్ళిపోయి అక్కడ వారికి మనీ పర్పస్‌గా చాలా హెల్ప్ చేయడము. అండ్ ఆ పర్సన్ మళ్ళీ ఇస్తాను అని చెప్పి ఈ పర్సన్‌కి మళ్ళీ ఆ మనీ ఏదో ఇవ్వకపోవడము. ఈ పర్సన్‌ని మోసం చేయడం లాంటిది చూపిస్తుందనమాట. తను చాలా మోసపోయారు. ప్రెజెంట్ చాలా బాధపడుతున్నారు అన్నట్టుగా చూపిస్తుందండి. మీ లైఫ్‌లో రాలేక, ఆ రిలేషన్‌లో ఉండలేక, ఏం చేయాలో అర్థం కాని పొజిషన్‌లో ఈ పర్సన్ ఉన్నారండి. ఎటువైపు వెళ్ళాలో తనకు అర్థం కావడం లేదనమాట. తన చుట్టూ చీకటనేది ఉంది. వెలుతురు అనేది తన లైఫ్‌లో లేదనమాట ప్రెజెంట్. వెలుతురుని ఈ పర్సన్ చూడలేకపోతున్నారనమాట. అంటే తన చుట్టూ ప్రాబ్లమ్స్ అనేది అలా కూరుకుపోయి ఉన్నాయండి పర్సన్. అంటే ఇక్కడ మిమ్మల్ని దూరం చేసుకొని ఉంటారు. అండ్ థర్డ్ పర్సన్ విషయంలో చాలా మనీ ఇచ్చేసి అక్కడ లాస్ అయి ఉంటారు. లేదా థర్డ్ పర్సన్ ఈ పర్సన్‌ని నమ్మి మనీ అనేది చాలా లాస్ చేసి ఉంటారు. మీ లైఫ్‌లో రావాలి అన్న ఈ పర్సన్‌కి ఎలాంటి దారి అనేది కనిపించడం లేదనమాట. అండ్ ఇక్కడ చూడండి ఈ పర్సన్ మిమ్మల్ని చేసేయాలి అనుకుంటున్నారు ఈ పర్సన్. ఒకవేళ మీరు చాలా ఇయర్స్ కావచ్చు, చాలా మంత్స్ కావచ్చు, ఈ పర్సన్‌ని మీరెప్పుడు చేసేస్తూనే ఉన్నారు. మీరే ఎప్పుడు కష్టపడుతూనే ఉన్నారు. ఈ రిలేషన్‌లో మీరే ఎప్పుడు ఎఫర్ట్స్ పెడతా ఉన్నారు. అంటే చూడండి, ఈ పర్సన్ చూడండి ఇప్పుడు మిమ్మల్ని చేసేయాలి అనుకుంటున్నారనమాట. ప్రెజెంట్ ఏంటిది అంటే ద హైబ్రిస్కస్ అంటే తను క్లోజ్డ్ బుక్ అయి ఉన్నారు. ఆలోచిస్తున్నారు. ఈ పర్సన్ చాలా తెలివైన పర్సన్ అండి. చాలా తెలివుంటుంది పర్సన్‌కి. మోసం చేయడంలో చాలా మేధావి అని చెప్పొచ్చు ఈ పర్సన్‌ని. ఓకే. ఇప్పుడు తను క్లోజ్డ్ బుక్ అయి సైలెంట్ ఉండిపోయి ఆలోచిస్తున్నారు. మిమ్మల్ని ఏ విధంగా చేసేయాలి? మీ వెనకాల ఎలా పడాలి? మళ్ళీ తన లైఫ్‌లో మిమ్మల్ని ఎలా తీసుకెళ్ళాలి? మిమ్మల్ని ఎలా నమ్మించాలి అని అనుకుంటున్నారనమాట. తను ఈ పర్సన్ ప్రెజెంట్ ఫ్రెండ్ సర్కిల్‌లో మాట్లాడడం లేదండి. ఎవ్వరికీ తను కాంటాక్ట్‌లో కూడా లేకపోయి ఉండొచ్చనమాట ఈ పర్సన్. ఒంటరిగా ఉండడానికి తను ఎక్కువగా ఇష్టపడతా ఉన్నారు అన్నట్టుగా చూపిస్తుందనమాట. మీతో ప్యాషనేట్ న్యూ బిగినింగ్ కావాలి అనుకుంటున్నారు. ఒక క్లారిటీ అనేది ఈ పర్సన్‌కి ఇప్పుడొచ్చిందనమాట. ఇప్పుడు బల్బు వెలిగిందనమాట ఈ పర్సన్‌కి. ఎప్పుడు ఈ పర్సన్‌కి మైండ్ అబ్సెంట్. బాడీ ప్రెజెంట్ ఉంటుంది. సో, ఇప్పుడేంటంటే తనకి ఒక క్లారిటీ అనేది వచ్చింది. ఎవరు ఏంటి అని తెలుసుకోవడము, థర్డ్ పర్సన్ ఎలాంటి వారని తెలుసుకోవడం, ఫ్యామిలీ మెంబర్స్ ఎలాంటి వారని తెలుసుకోవడం, కొలీగ్స్ తన చుట్టూ సరౌండింగ్స్ ఉంటారు కదా! వారందరూ ఎలాంటి వారు అని ఈ పర్సన్ ఏదో క్లారిటీకి వచ్చారు అన్నట్టుగా చూపిస్తుందనమాట. తన జీవితాన్ని మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేయాలి అనుకుంటున్నారు ఈ పర్సన్. అండ్ ఇక్కడ చూడండి ఈ పర్సన్ మిమ్మల్ని స్పై చేస్తా ఉన్నారు. మీరు ఎవరితో అయినా మాట్లాడుతున్నారా? మీ లైఫ్‌లో ఎవరైనా వచ్చారా? మీరు వేరే వారికి ప్రయారిటీ ఇస్తున్నారా? లేదా ఈ పర్సన్ గురించి ఆలోచిస్తున్నారా? తనని మర్చిపోయారా? లేదా మీకు ఈ పర్సన్ గుర్తుకున్నారా లేదా? సో, ఇదంతా ఈ పర్సన్ చాలా అబ్జర్వ్ చేస్తా ఉన్నారనమాట. మీకు తెలియకపోయి ఉండొచ్చండి. ఈ పర్సన్ మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్నారు అని మీరు అనుకోరు. కానీ ఈ పర్సన్ డెఫినైట్‌లీ మిమ్మల్ని సోషల్ మీడియాలో తను అబ్జర్వ్ చేస్తున్నారు. మిమ్మల్ని స్పై చేస్తున్నారు. ఓకే. మీ లైఫ్‌లో మీరు హ్యాపీగానే ఉన్నారా లేదా? సో, అదంతా తను చాలా స్పై చేస్తా ఉన్నారనమాట. చాలా గిల్టీ‌గా ఫీల్ అవుతున్నారండి పర్సన్. తన తప్పు తనకు అర్థమవుతుంది. తను ఏదైతే చేస్తున్నారో ఆ తప్పు తనకు డెఫినైట్‌లీ తెలుస్తుందండి. కానీ బయట పడరనమాట ఈ పర్సన్. 24/7 మీ గురించి ఆలోచిస్తా ఉన్నారండి పర్సన్. తన గురించి మీరు ఎదురు చూసే టైం అనేది వెళ్ళిపోయి, మీ గురించి ఈ పర్సన్ ఎదురు చూసే టైం అనేది రాబోతుందనమాట. లైఫ్ చేంజ్ అయిపోతుంది. కర్మ అనేది మళ్ళీ రిపీట్ అవ్వబోతుందనమాట. ఏదైతే కర్మ చేస్తామో, అదే కర్మ అనేది రిపీట్ అవుతుందనమాట. ఓకే. చాలా గిల్టీ‌గా ఫీల్ అవుతున్నారు ఈ పర్సన్. ఓకే. మిమ్మల్ని మోసం చేసిన దానికి తను చాలా గిల్టీ‌గా ఫీల్ అవుతున్నారండి. చాలా బాధపడుతున్నారనమాట. అండ్ మీ గురించి ఈ పర్సన్ ఎదురు జూస్తున్నారు. మీ గురించి తను ఎదురు జూస్తా ఉన్నారనమాట. అంటే చూడండి, నిజంగానే మీ పర్సన్ రోడ్ మీద వెళ్ళిపోయి మీ గురించి ఎదురు జూస్తారని కాదు. మీ గురించి తను వెయిటింగ్ మోడ్‌లో ఉన్నారు అని అర్థమనమాట. ఓకే. సరైన టైం కావచ్చు, లేదా మీ దగ్గరికి వచ్చి ఎలా మాట్లాడాలి, ఎలా మిమ్మల్ని తను మళ్ళీ నమ్మించాలి అని గాని, అలా ఉంటుంది కదా చాలా. సో, ఆ విధంగా తను మీ గురించి ఎదురు జూస్తా ఉన్నారనమాట. ఓకే. రీయూనియన్ కావాలి అనుకుంటున్నారు ఈ పర్సన్. ఈ పర్సన్ మీది సోల్‌మేట్ కనెక్షన్ కూడా అయి ఉంటుందండి. మళ్ళీ మీ లైఫ్‌లో రావాలి. మళ్ళీ మీతో న్యూ బిగినింగ్ చేయాలి.
తన లైఫ్‌లో మీరుంటే తను చాలా హ్యాపీగా ఉంటాను అని అనుకుంటున్నారనమాట ఈ పర్సన్. ఓకే. మీకు కాంటాక్ట్ కూడా అవ్వాలి అనుకుంటున్నారు ఈ పర్సన్. మీకేదో ఆఫర్ లాంటిది కూడా ఇవ్వాలి అనుకుంటున్నారండి. ఈ పర్సన్‌కి మీరు ఏదైనా పర్పస్‌లో ఏదైనా హెల్ప్ కూడా అడిగారు అంటే చూడండి, ఏదో చిన్న హెల్ప్ లాంటిది తీసుకొని రావడం జరుగుతుందండి. ఆ చిన్న హెల్ప్ కూడా ఎందుకు తీసుకొని వస్తున్నారు అంటే తనని మీరు నమ్మరు గదా! కాబట్టి ఈ చిన్న హెల్ప్ అనేది మీకు చేసేసి తన మీద కొంచెం నమ్మకమన్నా మీకు కుదురుతుంది గదా! కాబట్టి ఏదో చిన్న ఆఫర్ లాంటిది ఈ పర్సన్ తీసుకొని మీ లైఫ్‌లో వస్తున్నారనమాట తను. మళ్ళీ న్యూ బిగినింగ్ చేయాలి అనుకుంటున్నారు. ఆన్ అండ్ ఆఫ్ సిట్యుయేషన్‌లో ఉంటారండి ఈ పర్సన్ మీతో. చాలా ఆన్ అండ్ ఆఫ్ సిట్యుయేషన్‌లో ఉంటారనమాట. చాలా ఫ్లర్ట్ చేస్తా ఉంటారండి. తన మాటలతోనే, తన నవ్వులతోనే, తన చలాకీతనం అనేది ఉంటుందనమాట ఈ పర్సన్‌కి. చాలా ఫ్లర్ట్ చేస్తారు ఈ పర్సన్. అండ్ మీకు మీ పర్సన్‌కి ఏజ్ డిఫరెంట్ గూడా ఉంటుందండి. ఓకేనా? ఇక్కడ రీడింగ్ అనేది ఇక్కడ ఇయర్స్ అనేది 25 సంవత్సరాల నుంచి 55 సంవత్సరాల వరకు గూడా చూస్తున్నారు అన్నట్టుగా చూపిస్తుందండి. మీ పర్సన్‌తో మీరు చాలా ఆన్ అండ్ ఆఫ్ సిట్యుయేషన్‌లో ఉన్నారు. ఈ పర్సన్ కూడా మీకు చాలా ఆన్ అండ్ ఆఫ్ సిట్యుయేషన్‌లోనే ఎక్కువ ఉంచుతారండి. మీకు కమిట్మెంట్ లాంటిది ఇవ్వరనమాట. అండ్ తను కూడా ఏదో విషయంగా మోసపోయారు కదా! తను చాలా బాధపడుతున్నారండి. తన లైఫ్‌లో తను హ్యాపీగా ఏం లేరు. ఒక కన్‌ఫ్యూషన్‌లో బతికేస్తారు ఈ పర్సన్. మీతో ఉండాలా? వద్దా? లేదా మీకంటే ఎవరైనా బెటర్ పర్సన్ ఇంకా వెయిట్ చేస్తే వారెవరైనా వస్తారా? అని కూడా ఈ పర్సన్ అనుకుంటారనమాట. మీకంటే ఎవరైనా బెటర్ పర్సన్ వచ్చారో మిమ్మల్ని చిటికెలో వదిలేసి వెళ్ళిపోతారు ఈ పర్సన్. ఓకే. అలాంటి పర్సన్ అనమాట తను. ఓకే. తన ముందు ఆప్షన్స్ ఉన్నాయి. చెప్పాను కదా ఇందాక. తన ముందు ఆప్షన్స్ ఉన్నాయి. అండ్ మిమ్మల్ని అదర్ పర్సన్‌తో కూడా ఈ పర్సన్ కంపారిజన్ చేస్తా ఉన్నారనమాట. ఓకే. వారు రైటా? మీరు రైటా? ఫినాన్షియల్‌గా వారు బెటరా? మీరు బెటరా? సో, ఇదంతా ఈ పర్సన్ కంపారిజన్ అనేది చేస్తా ఉన్నారనమాట. ఓకే. అండ్ ప్రెజెంట్ ఈ పర్సన్‌కి తన లైఫ్‌లో 2 క్వీన్స్ అయితే ఉన్నారండి. ఒకరు మీరు అండ్ ఇంకొకరు అదర్ పర్సన్ కూడా ఉండి ఉంటారనమాట. ఒకరు రిచ్ పర్సన్ అయి ఉంటే, ఇంకొకరు మాత్రం చాలా ఎమోషనల్‌గా ఉండే పర్సన్ అయితే ఈ పర్సన్ లైఫ్‌లో ఉన్నారండి. ఓకే. కొంతమందికి మీరు రిచ్ పర్సన్ అయి ఉండొచ్చు. కొంతమందికి అదర్ పర్సన్ ఎమోషనల్ పర్సన్ అయి ఉండొచ్చు. అండ్ కొంతమందికి మీరు ఎమోషనల్ పర్సన్ అండ్ ఇంకొక పర్సన్ ప్రాక్టికల్‌గా ఉండే పర్సన్ అనమాట. రిచ్ పర్సన్ గూడా అయి ఉండే ఛాన్స్ అయితే ఉంటుందనమాట. ఓకే. ఈ పర్సన్ లైఫ్‌లో ఆప్షన్స్ అయితే ఉన్నాయండి. మీరు కాకుండా ఆప్షన్స్ అయితే ఉన్నాయన్నమాట. అండ్ మీరు చాలా ఎమోషనల్ పర్సన్. ఈ పర్సన్ మిమ్మల్ని దూరం చేసుకుంటే తన గురించి మీరు చాలా ఏడుస్తారేమో, చాలా బాధపడతారేమో అని ఈ పర్సనే ఆలోచించుకొని బాధపడుతున్నారండి. అందుకనే చెప్పాను ఈ పర్సన్ మీకు ఎమోషనల్లీ కనెక్ట్ అయి ఉన్నారు. తనకి కూడా మీ మీద లవ్ అయితే ఉందండి. కానీ ఈ పర్సన్ మనీ విషయంగా ఏదో ఆలోచిస్తా ఉన్నారు అన్నట్టుగా చూపిస్తుంది నాకు. ఓకే. ఇక్కడ వైఫ్ అండ్ హస్బెండ్ కూడా ఒకవేళ డివోర్స్ తీసుకోవాలి అనుకుంటే మళ్ళీ కలిసిపోయే ఛాన్స్ అయితే ఉంటుందండి. లేదా ఏదైనా ప్రాపర్టీ విషయంలో మీకు జస్టిస్ రావడం లేదు. ఏదో కోర్ట్ కేసెస్‌లో ఇరుక్కున్నారు అంటే మీకే రిజల్ట్ అయితే వస్తుందండి. న్యాయం అనేది మీ వైపే ఉందన్నమాట. ఓకే. మీ లైఫ్‌లో ఒక న్యూ పర్సన్ రావడం కూడా జరుగుతుందండి. ఓకే. మీకు హెల్ప్ చేయడానికి ఈ పర్సన్ మీ లైఫ్‌లో రావడం జరుగుతుందన్నమాట. ఓకే. డెత్ అయిన రిలేషనే మళ్ళీ రీబర్త్ అవుతుంది. ఏ రిలేషన్ అయితే వద్దనుకున్నారో మీరు మీ పర్సన్ ఇంకా విసిగిపోయి ఈ రిలేషన్ ఇంకా ఎండ్ చేసుకోవాలనుకున్నారో, ఆ రిలేషన్ అనేది మళ్ళీ రీబర్త్ అనేది జరగబోతుందనమాట. ఈ పర్సన్‌లో ఏదో ట్రాన్స్‌ఫర్మేషన్ జరుగుతుంది అన్నట్టుగా చూపిస్తుందండి. మేబీ 3 మంత్స్ పట్టొచ్చు. 3 మంత్స్ లోపల మీరు కలిసిపోయే ఛాన్స్ అయితే ఉంటుంది. ఓకేనా? అండ్ కొంతమందికి మాత్రం హెల్త్ ప్రాబ్లమ్ లాంటిది చూపిస్తుందండి. హెల్త్ విషయంలో కొంచెం కేర్ తీసుకోండి. మేజర్ ప్రాబ్లమ్ ఏదో రాబోతుందనమాట మీ లైఫ్‌లో. ఓకే. మేబీ మీరు ఎక్కడికైనా 4 వీలర్స్ మీద ఎక్కడైనా బయటకి వెళ్తున్నారు అంటే జాగ్రత్తగా ఉండాలనమాట. ఓకేనా? ఈ పర్సన్ లైఫ్‌లో చాలా ఆర్గ్యుమెంట్స్ అయితే జరుగుతున్నాయి అన్నట్టుగా చూపిస్తుందండి. మేబీ తన లైఫ్‌లో ఇక్కడ ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు. థర్డ్ పర్సన్ మేబీ తన లైఫ్‌లో ఇంకెవరైనా ఉండొచ్చండి. ఓకేనా? వారి లైఫ్‌లో చాలా ఆర్గ్యుమెంట్స్ అయితే ఉన్నాయన్నమాట ఈ పర్సన్ లైఫ్‌లో. అండ్ ఈ పర్సన్ మీ దగ్గర చాలా సీక్రెట్స్ అనేది కూడా మెయింటైన్ చేస్తారండి. మీతో ఏ విషయాలు చెప్పరనమాట. మీరు తనకి ఫుడ్ పెట్టారా? వారు తిన్నారా? వెళ్ళిపోయారా? మళ్ళీ వచ్చారా? అంతవరకే చూసుకుంటారనమాట. మీతో ఏ విషయాలు కూడా ఈ పర్సన్ అసలు షేర్ చేయరండి. చాలా సీక్రెట్స్ అనేది మెయింటైన్ చేస్తా ఉంటారనమాట ఈ పర్సన్. ఓకే. తన లైఫ్‌లో కూడా తను చాలా విసిగిపోతున్నారండి. తన లైఫ్‌లో తను ఏంటంటే చాలా ప్రాబ్లమ్స్ అనేది కూడా ఫేస్ చేస్తున్నారు. అంత హ్యాపీగా ఉండలేకపోతున్నారు. తన లైఫ్‌లో ఈ రిలేషన్‌లో అయితే మీ పర్సన్ ఉన్నారో, ఆ రిలేషన్‌లో ఈ పర్సన్ హ్యాపీగా ఉండలేకపోతున్నారండి. ఒక్కొక్క రోజు ఈ పర్సన్‌కి ఒక్కొక్క నిమిషం అనేది ఒక్కొక్క నరకంలాగా ఉంటుందన్నమాట తనకి.
ఉండలేకపోతున్నారు. చాలా బాధపడుతున్నారు. కానీ బ్యాలెన్స్ చేసుకుంటున్నారు. ఎంత ప్రాబ్లమ్స్ వచ్చినా తను ధైర్యంగా నిలబడాలి, ధైర్యంగా ఉండాలి అని తనకు తను సర్దు చెప్పుకొని ఉంటున్నారనమాట ఈ పర్సన్. ఓకే. మీ లైఫ్‌లో రావాలి అనిపిస్తుంది. ఈ పర్సన్‌కి మీరు చాలా గుర్తుకొస్తున్నారు. కానీ తన ఎమోషన్స్ అనేది తను బ్యాలెన్స్ చేసుకుంటున్నారు. తన ప్రేమంతా మీకివ్వాలి అని ఉంది ఈ పర్సన్‌కి. మేబీ మీరు ఒకటే ఆఫీస్‌లో వర్క్ గూడా చేస్తా ఉండొచ్చండి. మీరు చాలామంది డివోర్స్ అయిన పర్సన్‌తో కూడా మీరు డీల్ అవుతా ఉండొచ్చనమాట. లేదా మ్యారేజ్ అయిన పర్సన్‌తో కూడా మీరు డీల్ అవుతా ఉండొచ్చనమాట. ఓకే. తన ప్రేమంతా మీకివ్వాలి అనుకుంటున్నారు ఈ పర్సన్. మీతో లైఫ్ లాంగ్ ఉండాలి అనుకుంటున్నారు. కానీ మీరు కొంతమంది ఏంటంటే ఈ పర్సన్‌ని అర్థం చేసుకోవడం లేదు అని కూడా ఈ పర్సన్ అనుకుంటున్నారండి. కొంతవరకి మాత్రమే. ఓకే. చాలా అబ్సెసివ్‌గా ఉన్నారు ఈ పర్సన్ మీ మీద. తనని అర్థం చేసుకోవడం లేదు. తనని పట్టించుకోవడం లేదు. తనని మీరు కేర్ చేయడం లేదనుకుంటున్నారనమాట. మీరు ఈ పర్సన్‌ని చాలా దూరం పెడుతున్నారనుకుంటున్నారు ఈ పర్సన్. ఓకే. డెఫినెట్‌లీ ఈ పర్సన్ మ్యారీడ్ పర్సన్ కూడా అయ్యుండాలి. లేదా అదర్ పర్సన్‌తో గూడా ఈ పర్సన్ డీల్ అవుతా ఉండాలండి. ఓకే. థర్డ్ పర్సన్ అనేది చూపిస్తుంది ఇక్కడ. ఓకే. తనకి మీతో విష్ ఫుల్‌ఫిల్‌మెంట్ కావాలండి. ఇంత కోపానికి కారణం ఏంటంటే ఈ పర్సన్‌ని మీరు దూరం పెడుతున్నారు. ఈ పర్సన్‌ని మీరు దగ్గర రానివ్వడం లేదనమాట. ఈ పర్సన్‌ని నమ్మే పొజిషన్‌లో మీరు లేరు. తన వలన మీరు చాలా విసిగిపోయి ఈ పర్సన్‌ని దూరం పెడుతున్నారు కదా! మీ చుట్టూ ఒక వాల్ అనేది పెట్టుకొని ఉంటున్నారు. దాని వలన ఈ పర్సన్‌కి చాలా కోపం వస్తుందనమాట మీ మీద. తనని మీరు చాలా దూరం పెడుతున్నారు. తనని మీరు అస్సలు కేర్ చేయడం లేదు. తను బతికినా, చచ్చినా, తన ఆరోగ్యం ఏమైపోయినా మీరస్సలు పట్టించుకోవడం లేదు అని అనుకుంటున్నారనమాట. మీరేంటిదంటే మీ చుట్టూ వాల్ పెట్టుకొని ఇంక నా వల్ల కాదు. ఈ పర్సన్‌కి ఒక దండం రా బాబు! ఇంక నేను ఇదంతా పడలేను. ఇదంతా భరించే శక్తి గూడా నాకు లేదు అని మీరనుకుంటున్నారనమాట. మీ చుట్టూ ఒక బౌండరీస్ అనేది పెట్టుకుంటున్నారు. అండ్ మీ కెరియర్ మీద మీరు ఫోకస్ చేస్తున్నారు అన్నట్టుగా చూపిస్తుందనమాట. ఓకే. కానీ ఇక్కడ చూడండి ఈ పర్సన్‌తో మీకు రీయూనియన్ ఉంది మళ్ళీ. 3 మంత్స్ లోపల లేదా 3 వీక్స్ గూడా పట్టొచ్చండి. ఓకేనా? మీ పాస్ట్ పర్సన్ మళ్ళీ మీ లైఫ్‌లో వస్తారు. అండ్ ఈ పర్సన్‌కి ఎవరో ఇన్‌ఫ్లుయెన్స్ కూడా చేస్తున్నారండి. మేబీ థర్డ్ పర్సన్ ఎవరైనా ఉండొచ్చు మీ ఇద్దరి మధ్యలో. వారు ఈ పర్సన్‌ని చాలా చెప్పుడు మాటలు బాగా చెప్తా ఉంటారనమాట. బాగా నేర్పిస్తారనమాట. ఓకే. ఈ పర్సన్ అదే రైట్ అనుకుని తను ఎగురుతా ఉంటారనమాట అది. కానీ ఆలోచించరు ఈ పర్సన్. ఓకే. చాలా తెలివైన పర్సనే. కానీ ఎవరైనా ఏదైనా చెప్తే ఈజీగా నమ్మేస్తారండి. ఆలోచించరనమాట. ఓకే. అది చూపిస్తుంది. అండ్ ప్రెజెంట్ మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు అనేది కూడా చూపిస్తుందండి. చాలా మిస్ అవుతున్నారు. తన ముందు ఆప్షన్స్ ఉన్నాయి కానీ వారి మీద ఈ పర్సన్‌కి ఫోకస్ లేదు చూడండి. తన లైఫ్‌లో మీరు లేరు. మీ గురించి ఆలోచిస్తున్నారు. తనకి తన లైఫ్‌లో నేను ఉన్నాను. నాతో ఉండు అని తనకి తన లైఫ్‌లో చెప్పేవాళ్ళు ఉన్నారు. కానీ ఈ పర్సన్‌కి వారంటే ఇష్టం లేదనమాట. మీరు కావాలి ఈ పర్సన్‌కి ప్రెజెంట్. మీరు గుర్తుకొస్తున్నారు. తన ప్రేమంతా మీకు ఇవ్వాలి అనుకుంటున్నారు. అండ్ ఈ పర్సన్ మీ పాస్ట్ పర్సన్ అండి. మీతో ఉన్న పాస్ట్ మెమోరీస్ ఏదైనా ఉన్నాయంటే పదే పదే ఈ పర్సన్‌కి చాలా గుర్తుకొస్తున్నాయన్నమాట. మేబీ మీ లైఫ్‌లో మీకు ఆప్షన్స్ ఉన్నాయేమో. మీ లైఫ్‌లో ఆప్షన్స్ ఉండడం వలన కూడా ఈ పర్సన్‌ని మీరు పట్టించుకోవడం లేదు అని కూడా ఈ పర్సన్ అనుకుంటున్నారన్నమాట. అందుకనే తనని మీరు దూరం పెడుతున్నారు అని ఈ పర్సన్ అనుకుంటున్నారన్నమాట. ఓకే. ఇక్కడ టవర్ పడబోతుందండి. మీ పర్సన్ మీకు కాంటాక్ట్‌లోకి రావాలి అనే ఇంటెన్షన్స్ అయితే ఉందన్నమాట. ఓకే. చాలామంది అండి నో కాంటాక్ట్ సిట్యుయేషన్‌లో ఉన్నారు. అంటే ఇక్కడ కాంటాక్ట్‌లోకి రాబోతున్నారు. అండ్ కొంతమంది జాబ్ పర్పస్‌గా ఎక్కడికైనా ట్రాన్స్‌ఫర్ అయ్యి వెళ్ళిపోవడము, లేదా హౌస్ షిఫ్ట్ చేయడము అలాంటిది జరుగుతుందన్నమాట. ఓకే. ఓకే అండి. ఇది మెసేజ్. అండ్ నేను సైన్స్ పరంగా చెప్పాను కదా! కర్కాటకం, వృశ్చికం, మీనరాశి, మిథునం, తుల, కుంభరాశి, మేషం, సింహం, ధనుస్సు రాశి ఎనర్జీ చాలా స్ట్రాంగ్‌గా ఉందన్నమాట. ఓకే. ఇప్పుడు యూనివర్స్ గైడెన్స్ ఏంటో చూస్తాం. ఈ మధ్యలో మనం అసలు యూనివర్స్ గైడెన్స్ చూడడం లేదు కదా! చూద్దాం. యూనివర్స్ గైడెన్స్ ఎలా ఉండబోతుంది? యూనివర్స్ మీకు ఏం గైడ్ చేయాలి అనుకుంటున్నారు? 7 ఆఫ్ కప్స్‌కి క్లారిఫై. ఓకే. 9 ఆఫ్ స్వర్డ్స్‌కి క్లారిఫై యూనివర్స్. ఓకే.
ప్రెజెంట్ అండి యూనివర్స్ మీకు ఇచ్చే మెసేజెస్ ఏంటిదంటే, ఫస్ట్ మీరు ఏ పర్సన్ గురించి అయితే బాధపడుతున్నారో, ఆ బాధ నుంచి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు బయటకు రండి. మీరు చాలా బాధపడుతున్నారండి. కొంతమంది హెల్త్ గూడా పాడు చేసుకుంటున్నారనమాట. నైట్ అంతా నిద్రపోకుండా ఈ పర్సన్ గురించే మీరు చాలా బాధపడుతున్నారు కదా! నిద్ర గూడా పోవడం లేదు. చాలా ఎక్కువగా ఆలోచిస్తున్నారు. అండ్ మీ చుట్టూ సరౌండింగ్స్ గూడా చాలా నెగటివిటీ అనేది ఉందండి. దాని వలన గూడా మీరు మనశ్శాంతిగా ఉండలేకపోతున్నారనమాట. ఓకే. మీ గురించి ఏదైనా నెగెటివ్ మాట్లాడుతా ఉండడం గానీ, మీరేదో తప్పు చేశారని గానీ, సో, ఇదంతా ఉంటుందనమాట. దాని వలన గూడా మీరు చాలామంది మనశ్శాంతి అనేది కోల్పోతున్నారు. చాలా బాధపడతా ఉన్నారనమాట. ఓకే. అండ్ ఒక రిలేషన్‌షిప్ పరంగా గూడా మీరు చాలామంది డిస్టర్బ్ అవుతున్నారండి. కానీ ఆ పర్సన్‌తో మళ్ళీ మీకు రీయూనియన్ ఉంది. కానీ మీరు ప్రెజెంట్ ఆ బాధ నుంచి మీరు బయటకు రావాలి అంటే, సరదాగా ఎక్కడికైనా ట్రిప్‌కి వెళ్ళండి. మీ ఫ్రెండ్స్‌తో మీరు హ్యాపీగా టైమ్ స్పెండ్ చేయండి అని అంటున్నారనమాట. ఈ పర్సన్ మీకు గుర్తుకొచ్చినప్పుడల్లా మీ ఫ్రెండ్స్ ఉంటారు కదా! వారికి కాంటాక్ట్ అవుతా, వారితో టైమ్ స్పెండ్ చేయడానికి చూడండి. అండ్ మీ వే అనేది చేంజ్ చేయండి కొంచెం అని కూడా చెప్తున్నారండి. మీరెప్పుడు బాధపడుతూనే ఉన్నారు అంటే ఏదైనా వర్క్‌లో మీరు బిజీ అవ్వడానికి చూడండి. అండ్ మీరు సెల్ఫ్ లవ్ అనేది చేసుకోవాలనమాట. మీకు మీరు ప్రేమించుకోవాలండి ఫస్ట్. ఈ పర్సన్ గురించి మీరు ఆలోచించడం కొంచెం పక్కకు పెట్టాలనమాట. మీకు మీరు ఎప్పుడైతే బిజీ చేసుకుంటారో అండ్ ప్రతిరోజు మీరు మిర్రర్‌లో చూసుకుంటూ మంచి డ్రెస్ వేసుకోవడము, మీ హెయిర్ స్టైల్ గానీ అండ్ మేల్ చూస్తున్నారంటే మీరు జిమ్‌కి వెళ్ళడము, మీ బాడీ అనేది మీరు ఫిట్‌గా ఉంచుకోవడం. సో, ఇదంతా మీరు ఏదో ఒక వర్క్‌లో మీరు బిజీ అవ్వాలనమాట. ఓకే. అప్పుడు మీరు తప్పకుండా మీరు పడుతున్న బాధ నుంచి డెఫినైట్‌లీ మీరు బయటకొస్తారండి. ఓకే. ఇది యూనివర్స్ మెసేజ్ అండి. అండ్ యూనివర్స్ మెసేజ్ ఇక్కడ రీయూనియన్ అయితే ఉంది మీకు. తప్పకుండా మీ పాస్ట్ పర్సన్‌తో రీయూనియన్ ఉంది. కానీ మీరు పడుతున్న పెయిన్ నుంచి బయట పడాలి అంటే ఇప్పుడు కొన్ని పాయింట్స్ చెప్పాను కదా! అవి పాటించండి. ఓకే. అన్ని రాశుల వారికి ఎలా ఉండబోతుంది ఇప్పుడు? మేషరాశి వారు మీ లైఫ్‌లోకి వృషభం, కన్య, మకర రాశి పర్సన్ వస్తారండి ఈరోజు. మీ పాస్ట్ పర్సన్‌తో మీకు రీయూనియన్ అవుతుంది. అండ్ వృషభ రాశి వారు టెంపరెన్స్. మీ ఎమోషన్స్ మీరు బ్యాలెన్స్ చేసుకుంటారు. అండ్ మిథున రాశి వారు మీ ఫ్యామిలీతో మీరు చాలా హ్యాపీగా ఉంటారండి ఈరోజు. అండ్ కర్కాటక రాశి వారు ఏదో ఒక విషయంగా చాలా ఆలోచిస్తూ ఉన్నారు. అండ్ మీ పర్సన్‌ని మీరు అన్‌కండిషనల్‌గా లవ్ చేస్తూ ఉన్నారు. తన గురించి మీరు వెయిట్ చేస్తూ ఉన్నారనమాట. అండ్ సింహరాశి వారు ఒక క్వీన్ లాగా ఉన్నారండి. చాలా హ్యాపీగా ఉన్నారు మీరు. అండ్ కన్యా రాశి వారు ఈరోజు మీరు చాలా బాధపడుతున్నారండి. మీరు మూవ్ ఆన్ అయిపోవాలి. ఆ రిలేషన్‌లో హ్యాపీగా ఉండలేకపోతున్నారు. ప్రతి విషయంలో హర్ట్ అవుతున్నాను అని మీరు మూవ్ ఆన్ అవ్వాలి అని అనుకుంటున్నారనమాట. మీ లైఫ్‌లో మీ జీవితంలో ఏదైతే నెగెటివ్ ఉందో, ఆ నెగెటివ్‌ని మీరు ఎండ్ చేసుకొని ఈరోజు పాజిటివ్ వైపుకి మీరు అడుగులు వేస్తున్నారనమాట. ఓకే. అండ్ తులారాశి వారు ద ఫూల్. చాలా హ్యాపీగా ఉంటారండి ఈరోజు మీరు. రీయూనియన్ అవుతుంది. అండ్ కర్కాటక రాశి వారు జడ్జ్‌మెంట్. మీ లైఫ్‌లో మీరు అనుభవిస్తున్న ఏదైనా ఉండనివ్వండి. అది యూనివర్స్‌కి మీరు సరెండర్ చేసేస్తున్నారనమాట. యూనివర్స్‌కి వదిలేస్తున్నారనమాట. అండ్ ధనురాశి వారు మీ చుట్టూ ఉన్న ప్రాబ్లమ్స్‌తో మీరు చాలా విసిగిపోతున్నారండి. భరించలేని పెయిన్‌ని మీరు అనుభవిస్తున్నారనమాట. హెడేక్ చాలా వస్తుంది ఈరోజు ధనురాశి వారికి. అండ్ మకర రాశి వారు చాలా సాడ్‌గా ఉన్నారండి మీరు. ఏదో ఒక రిలేషన్‌లో మీరు మోసపోయినట్టుగా ఉన్నారు. ఏదో విషయంగా మోసపోయారు. చాలా బాధపడుతున్నారనమాట. అండ్ కుంభరాశి వారు 10 ఆఫ్ స్వార్డ్స్. స్టక్ అయిపోయారండి మీరు. 2 అడుగులు ముందుకి, 4 అడుగులు వెనక్కి అలా స్టక్ అయిపోతున్నారనమాట. అండ్ మీనరాశి వారు ఒక ఇంప్రెస్ లెవెల్‌లో ఉంటారు. చాలా హ్యాపీగా ఉంటారండి. ఓకే. ఓకే ఫ్రెండ్స్, మీకు రీడింగ్ నచ్చింది అని అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీ ప్రతి ఒక్కరి లైక్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. మన ఛానల్ ఇంకా కొంతమందికి కూడా రీచ్ అవుతుంది కాబట్టి లైక్ చేయడం మర్చిపోకండి.
అండ్ కామెంట్ సెక్షన్లో ఐ క్లైమ్ దిస్ రీడింగ్ అని క్లైమ్ చేసుకోండి. ఓకేనా? ఓకే అండి, మనం ఇంకో రీడింగ్లో కలుసుకుందాం. అంతవరకు అందరికీ బాయ్.